సెప్టెంబర్ మొదటి వారంలో పెన్షన్ పెంచాల్సిందే, కొత్త పెన్షన్ మంజూరు చేయాల్సిందే. లేకపోతే రాజీనామా చేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటికి వెళ్లాల్సిందే. దాదాపు 45 లక్షల మంది ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళకి, ముఖ్యంగా వికలాంగులకు 6,000 పెన్షన్, వృద్ధులు వితంతులు చేయుత పెన్షన్ పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లాడిగి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 20 నెలలు గడిచిపోతున్నా పెన్షన్ పెంచలేదు. అదే సమయంలో 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు దరఖాస్తుదారులు ఉన్నారని, వాళ్ళ అర్హులని, వాళ్ళకు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామన్న మాటకు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లోని ప్రతిపక్ష పార్టీ బాధ్యత కూడా నిర్లక్ష్యంగా ఉన్నదని సొమ్ముతో అవుతున్న సమయం. 20 నెలలు గడిచినా రేవంత్ రెడ్డి గారి సర్కారు పెన్షన్ పెంచకపోవడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు కూడా పెన్షన్ పెంచాలనే ఆలోచనతో ఎవరు మాట్లాడకపోవడం, కొత్త పెన్షన్ల విషయంలో ఎవరు మాట్లాడకపోవడం చూస్తే రాజకీయ పార్టీలు వేరువేరుగా కనిపిస్తున్నాయి. కానీ అందరూ ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసమే వాళ్ళు నిలబడ్డట్టుగా కనిపిస్తున్నారు. కానీ పేద వర్గాల బిడ్డల్లో పుట్టిన పేద కుటుంబాలు పుట్టిన మేము పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళందరూ ఏ కులమైనా ఏ మతమైనా పేద వర్గాలే కనుక, భూమి లేని, వ్యాపారాలు లేని, డబ్బులు లేని కుటుంబం వచ్చిన వాళ్ళే కనుక ఆ కుటుంబం నుంచి ఎదిగిన మేము వాళ్ళ పెన్షన్ పెంచాలి, కొత్త పెన్షన్ మంజూరు చేయాలని దాని మీదనే ఈ పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది. సెప్టెంబర్ 9న ఖచ్చితంగా లక్షలాది మందితో వృద్ధులు, వితంతులు, వికలాంగులతో పాటు ఒంటరి మహిళలతో పాటు చేయుత పెన్షన్దారులతో ఒక మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ గర్జన కంటే ముందు పెన్షన్ పెంచాలి, కొత్త పెన్షన్లు ఇవ్వాలి, లేకపోతే రాజీనామా చేసి ఇంటికాడ కూర్చోవాలి. అది రేవంత్ రెడ్డి గారి సర్కారుకు గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.